వెబ్సైట్లో ఇంకొక పీడిఎఫ్ కూడా పెట్టిండ్రు. మిస్సింగ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ మెరిట్ సీట్ అలాటెడ్ అనేసి. వీళ్ళకి కూడా సీట్ అలాట్ చేసిండ్రు. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటి అనేది మీకు మళ్ళీ ఫర్దర్గా ఇంటిమేషన్ చేస్తారు సొసైటీ నుండి. ఏదర్ కాల్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, లేదంటే మీ పోస్టల్ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ డిఫరెంట్గా ఉంది. ఎప్పటిలాగా రిజల్ట్స్ డిక్లరేషన్ కాకుండా పీడిఎఫ్ పెట్టారు కాబట్టి ఇంకా డిఫరెంట్ చేంజెస్ కూడా జరగవచ్చు. వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఈ పీడిఎఫ్లో కూడా మీ నేమ్ ఉంటే మీరు సెలెక్టెడ్ అయినట్టే. ఇక్కడ మిస్సింగ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ మెరిట్ సీట్ అలాటెడ్ అని నేమ్స్ మిస్ అయినాయి, ఇంకొన్ని యాడ్ చేసినట్టున్నారు. సో ఎక్కడెక్కడ యాడ్ అయినాయి, బెల్లంపల్లి, సర్వేల్, వంగర, వేలేర్, వంగర, నెక్కొండ, ఇట్లా కొన్ని ప్లేసెస్లలో ఒక 30 నేమ్స్ అట్లా ఉన్నాయి. సో ఈ నేమ్స్లో మీది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఉంటే మీరు కూడా సెలెక్ట్ అయినట్టే. ఇది స్పెషల్ కేటగిరీ ఏం కాదు, ఇది జనరలే. నార్మల్గా మనకి మొన్న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన దాంట్లోనే ఈ నేమ్స్ యాక్చువల్గా రావాలి, కానీ రాలేదు. సో అందుకోసమని వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేసిండ్రు మిస్సింగ్ క్యాండిడేట్స్ అనేసి. ఇంకా 6th, 7th, 8th, 9th రిజల్ట్స్ రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ.